ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మన పాస్పోర్ట్ రానే వచ్చింది. ఫైనల్గా అయితే 3 నెలల తర్వాత వచ్చేసింది. ఉదయాన్నే ఈరోజు అయితే ఎవరో ఒక అతను తలుపు కొడుతున్నారని చూశాను. అదే మన పాస్పోర్ట్ వచ్చింది. అసలు కథ చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో ఈరోజు మనమైతే ఫైనల్గా 3 నెలల తర్వాత మన వీసా అయితే మన పాస్పోర్ట్ అయితే మన చేతికి వచ్చింది. సో ఇప్పటి వరకు నా వీడియోలని చూస్తూ నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. సో అదేవిధంగా నెక్స్ట్ నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే వెంటనే మీకు రావాలి అనుకుంటే ఇప్పటివరకు మనల్ని ఫాలో అవుతూ ఇన్స్టాగ్రామ్ త్రూ మళ్ళీ మన వీడియోలు చూస్తూ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి అయితే నా బయోలో ఉంటుంది మామూలుగా లింకు. సో యూట్యూబ్కి అయితే లండన్ బ్రతుకులు అని చెప్పి టైప్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూకేలో చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కానీ ప్రతి ఒక్క వీడియోలు కానీ ముందుగా అయితే మీరు చూడొచ్చు. సో అదేవిధంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి సో మనం షంగన్ వీసా అంటే యూరోప్లో మనం విజిటింగ్ వీసా అనమాట. సో విజిటింగ్ వీసా అప్లై చేసినా కానీ రిజెక్ట్ అవుతుందా, అసలు రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి, సో అదేవిధంగా ఏ ప్రాస్పెక్టివ్స్లో రిజెక్ట్ చేస్తారు, సో నా వీసా అసలు ఎందుకు రిజెక్ట్ అయింది, సో నా వీసా రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటి, సో అనేది ఈరోజు తెలుసుకుందాము. సో ఫైనల్గా అయితే మనదైతే పాస్పోర్ట్ వచ్చేసింది. సో ఈ పాస్పోర్ట్ని చూద్దాము. ఇది మనకు ఆల్మోస్ట్ రావడానికి 3 నెలలు పట్టిందనమాట. ఈ 3 నెలల్లో నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. ఎందుకు అంటే యాక్చువల్గా నేను నా బర్త్డేకి నార్వేకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. నార్థన్ లైట్స్ ఉంటాయి అని చెప్పేసి లాస్ట్ November 5th నేను ఈ పాస్పోర్ట్ అనేది డ్రాప్ చేశాను. బట్ అప్పుడు నాకైతే పాస్పోర్ట్ రాలేదు. ఫైనల్గా అయితే రిజెక్ట్ అయ్యింది. అసలు ఎందుకు రిజెక్ట్ అయిందా అని చెప్పి సరే కనీసం పాస్పోర్ట్ అన్నా రిటర్న్ వస్తే ఎక్కడికన్నా పోదాం అనుకున్నాము. బట్ పాస్పోర్ట్ నాకు ఫైనల్గా నెక్స్ట్ ఇండియా రేపు వెళ్తున్నాను అనగా ఒక 4-5 days బ్యాక్ అయితే నాకు ఈ పాస్పోర్ట్ వచ్చింది. సో లేదంటే ఇండియా ట్రిప్ కూడా క్యాన్సిల్ అయ్యేది. సరే చూద్దాం అసలుకి మామూలుగా ఏమన్నా స్టాంపు పడిందేమో అని ఎగ్జైట్మెంట్. సరే చూద్దాము. లోపలైతే ఏమీ లేదు. సరే పాస్పోర్ట్ అయితే వచ్చింది. సరే పాస్పోర్ట్లో స్టాంపు పడిందా లేదా అనేది చూద్దాము ఫస్ట్. సో లేదు, స్పెయిన్ ఉంది, అదేవిధంగా లాట్వియాది ఉంది. సో అదేవిధంగా యూకేది మాత్రమే ఉంది. సో ఫైనల్గా అయితే మనదైతే వీసా రిజెక్ట్ అయ్యింది. సో అసలు ఈ వీసా రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, సో నా వీసా ఎందుకు రిజెక్ట్ అయింది అనేది తెలుసుకుందాము. మామూలుగా మనమైతే ఇక్కడ యూకేలో ఉండేవాళ్ళు ఎవరైనా కానీ యూరోప్ కంట్రీస్ ట్రావెల్ చేయొచ్చు. మనకి ఇక్కడ బీఆర్పీ ఉంటుంది. ఇప్పుడైతే మామూలుగా షేర్ కోడ్ దీన్ని బేస్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడంతా ఈ వీసా అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఆన్లైన్లోనే అక్కడ ఇమిగ్రేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపిస్తే డైరెక్ట్గా అట్లా అయిపోతుంది. సరే దీనికి అసలు మామూలుగా మీరు ప్రతిసారి ఎలా వెళ్తున్నారు బ్రో, మీరు ఎలా అప్లై చేసుకుంటున్నారు అని చెప్పి కొంతమందికి డౌట్ ఉంది. సో నాకేంటంటే నాకే ఓన్ కన్సల్టెన్సీ ఉంది. సో నేనే ఓన్గా అప్లై చేసుకుంటాను. దీనికి అప్లై చేసుకోవడానికి ఛార్జెస్ కూడా ఏమి అంత అంటే మనకి యూకేలో ఉండే వాళ్ళకైతే పెద్ద అనిపించదు. ఏంటి అంటే స్లాట్కి అయితే మనకి ఒక్కొక్క కంట్రీకి వచ్చేసి మనకి £20 ఏమో అలా అవుతుంది. అదేవిధంగా మనకి వన్స్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వీసా బుకింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీసా బుకింగ్కి ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ డిపెండ్స్ ఆన్ కంట్రీ. ఇప్పుడు డెన్మార్క్ అనుకో £80, £88 అలా అవుతుంది. సో లేదు స్విట్జర్లాండ్ కానీ లేకపోతే ఇప్పుడు లాట్వియా కానీ ఇంకేదైనా యూరోప్ కంట్రీస్కి అయితే మ్యాక్సిమం 130 దాకా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనకి వీసా వచ్చేసి మనకి £150తో కంప్లీట్ అయిపోతుంది. ఆ 150 అయిన తర్వాత మనకు దీనికి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే మీకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. లైక్ ఇన్సూరెన్స్ ఉండాలి, ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ ఉండాలి, అదేవిధంగా నీకు పే స్లిప్స్ ఉండాలి. ఇక్కడ నువ్వు వర్క్ చేస్తున్నట్టు పే స్లిప్స్ అనేవి చూపించాలి. అదేవిధంగా నువ్వు ఎక్కడైతే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నావో దాని ఆఫర్ లెటర్ ఉండాలి.
ఇంకా దీంతో పాటు మనకి ఫ్లైట్ టికెట్స్ ఉండాలి. అంటే నువ్వు రిటర్న్ మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. సో, వ్యాలిడ్ ఫ్లైట్ టికెట్ లేకుండా కొంతమంది డమ్మీ పెడతారు. అట్లా పెట్టినా గానీ మనకు వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, అట్లా కాకుండా హోటల్ బుకింగ్ మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏందంటే ఎడిట్లు చేసి గానీ, లేకపోతే డమ్మీ హోటల్ బుకింగ్ బయట ఒక 2, 3 వేలు ఇచ్చి అట్లా చేస్తుంటారు. సో, అది కూడా కరెక్ట్ కాదు. సో, నీకిక్కడ ప్లస్ పాయింట్ ఏందంటే ముందు మనం బుక్ చేసుకొని మనం ఎళ్ళే ముందు తర్వాత మనం వీసా వచ్చిన తర్వాత మనం క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో, అలా ట్రై చేయండి. సో, అది చాలా మంచిది నాకు తెలిసి. సో, ఈ డాక్యుమెంటేషన్స్ అన్నీ ఉన్న తర్వాత మీరు వీసా ఆఫీస్‌కెళ్ళినప్పుడు మెయిన్ వాళ్ళు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూస్తారు. సో, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఎందుకు అంటే నువ్వు హోటల్ బుకింగ్ చేసుకున్నావు, ఆ ఫ్లైట్ టికెట్లు చేసుకున్నావు. అక్కడ ఉండి సర్వే అవ్వడానికి నీకు ఫైనాన్షియల్ ఎలా అని చెప్పేసి వాళ్ళు ఫైనాన్షియల్ డాక్యుమెంట్ కూడా లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్‌లతో పాటు నీకు ఒక లాస్ట్ 1 మంత్ స్టేట్‌మెంట్ అయితే చూస్తారు. కొన్నిట్లకి 1 మంతే చూస్తారు. కొన్నిట్లకి 3 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్ చూస్తారు. బట్ మినిమమ్ నువ్వు యూరోప్‌లో తిరగాలంటే ఏ కంట్రీకైనా గానీ మినిమమ్ 3,00,000 అనేది నువ్వు హోల్డ్ చేసి బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో అయితే వాళ్ళకి చూపించాలి. ఇలా చూపిస్తేనే నీకు వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అదే విధంగా ఇప్పుడు మనం లాస్ట్ టైమ్ ఫస్ట్ ఎళ్ళింది మనం లాట్వియా ఎళ్ళాము. లాట్వియా ఎళ్ళినప్పుడు మనం 2,500 పౌండ్లయితే చూపిచ్చాము. అంటే ఆల్మోస్ట్ 2,50,000 దాకా మనం చూపిచ్చాము. మనకప్పుడేమో 3 మంత్స్ వీసా అయితే ఇచ్చారు. సో, ఇప్పుడేంటి అంటే నెక్స్ట్ టైమ్ మనం స్పెయిన్‌కి అప్లై చేసాము. ఓన్లీ 17 డేస్ అయితే ఇచ్చారు. సో, ఈ విధంగా మనకి అది నువ్వు 2 సార్లు అప్లై చేసావా, 3 సార్లు అప్లై చేసావా అనేది ఏమి చూడరు. డిపెండ్స్ అపాన్ హిస్టరీ అనమాట. నువ్వు ఎన్నెన్ని కంట్రీలకు ట్రావెల్ చేసావు, ఎన్ని స్టాంపులు పడ్డాయి, నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఇయన్నీ బేస్ చేసుకొని వాళ్ళిస్తారు. సో, కొంతమందికి ఫస్ట్ టైమ్ అప్లై చేసినప్పుడు ఎక్కువొచ్చిద్ది. సెకండ్ టైమ్ నాలాగా తక్కువొచ్చిద్ది. లేదా సెకండ్ టైమ్ కొంతమందికి 6 మంత్స్ కూడా వచ్చిద్ది. అది కంట్రీని బేస్ చేసుకొని ఉండిద్ది. సో, ఫైనల్‌గా అయితే మనకి లాస్ట్ టైమ్ డెన్మార్క్ అప్లై చేసాము. మనకి వీసా అయితే రిజెక్ట్ అయింది. సో, ఆ రిజెక్ట్ అయిన దానికి కూడా రీజన్స్ ఏంది అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. సో, ఇంకపోతే మనం ఎవరైనా గానీ అప్లై చేసుకోవాలి అనుకునేవాళ్ళు మనకి ఇక్కడ యూకే నుంచి అయితే చాలా ఈజీ ప్రాసెస్సే. లేదు అట్లా కాదు అన్నా నేను ఓన్‌గా అప్లై చేసుకుంటానంటే సో, మనకి వెబ్‌సైట్ ఒకటి ఉండిద్దనమాట. లైకు షంగన్ అపాయింట్మెంట్స్ డాట్ కామ్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉండిద్ది. దాంట్లోనే డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే దీనికి మస్ట్ అండ్ షుడ్ ఏందంటే నువ్వు యూకేలో పీఎస్‌డబ్ల్యూ అయిపోతుంది అనుకుంటే లాస్ట్ 3 మంత్స్ అయితే ఎలిజిబిలిటీ ఉండదు. లాస్ట్ 6 మంత్స్‌కైతే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా గానీ పీఎస్‌డబ్ల్యూ స్టార్టింగ్‌లో గానీ, లేక నీకాడ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు, స్టూడెంట్‌గా ఉన్నప్పుడు గానీ దాన్ని ప్లాన్ చేసుకోండి. సరే ఇప్పుడు మన వీసా రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంది అని చెప్పేసి అందరికీ అడుగుతున్నారు కాబట్టి, సో, ఓవరాల్‌గా ఈ పాస్‌పోర్ట్ అనేది నేను నవంబర్ 5థ్ డ్రాప్ జేశాను. సో, ఇప్పుడు డిసెంబర్ 29థ్ అయితే మనకి ఈ పాస్‌పోర్ట్ మన చేతికొచ్చిందనమాట. అంటే ఈ 3 మంత్స్ ఏంటి అంటే నాకు కొంచెం ఇదిగా ఉండింది. అంటే ఐ మీన్ కొంచెం భయపడ్డాను. సో, నాకు డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినియి కానీ, సో, ఫస్ట్ ఒక లెటరొచ్చింది. ఆ లెటర్‌లో మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి. బట్ నా పాస్‌పోర్ట్ అయితే లేదు. సో, ఇమ్మీడియేట్‌గా నేను ఎవరైతే ఏ ఎంబసీ ఉందో ఆ ఎంబసీకి నేను మెయిల్ చేశాననమాట. సో, నా డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినియి. బట్ నా పాస్‌పోర్ట్ రాలేదు అని చెప్పేసి నేను మెయిల్ చేశాను. దానికి వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత అసలు ఎలా వచ్చింది పార్సెలు? నువ్వు ఎవరు తీసుకున్నారు? అని చెప్పేసి ఇలా కొన్ని క్వెషన్స్ అడిగారు. సో, అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్‌లు చేశామనమాట. సో, నాకైతే పాస్‌పోర్ట్ అయితే రాలేదు. నేను అప్లై చేసిన డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినియి అని చెప్పినప్పుడు వాళ్ళు నీకు ఎలా వచ్చింది కొరియర్ అని అడిగారు. నాకు హాఫ్ బ్రేక్ అయ్యొచ్చింది అని చెప్పాను. సో, ఫోటోస్ పెట్టు అన్నారు. ఆ ఫోటోస్ పెట్టిన తర్వాత సో, ఇంక వాళ్ళు మళ్ళా క్రాస్ చెక్ చేశారు. కొరియర్ ఎక్కడైతే వాళ్ళు డ్రాప్ చేశారో ఆ కొరియర్ పాయింట్‌ని సీసీ క్యామ్‌లు చెక్ చేసేసి ఓవరాల్‌గా అయితే నా పాస్‌పోర్ట్ అయితే నాకు ఒక లాస్ట్ 3, 4 డేస్ బిఫోర్ నాకైతే పాస్‌పోర్ట్ మన చేతికైతే వచ్చింది. ఇక్కడేంది అంటే ఒకవేళ ఆ పాస్‌పోర్ట్ మిస్సింగ్ అయినా గానీ ఇప్పుడు రేపు మనం ఇండియా రావాలంటే అప్పటికప్పుడు మళ్ళా స్లాట్‌లు బుక్ చేసుకోవాలి, అప్లై చేయాలి. ఇదంతా చాలా తలకాయ నొప్పి వ్యవహారం. సరే ఫైనల్‌గా ఎనీహౌ మన పాస్‌పోర్ట్ అయితే మనకు వచ్చేసింది. సరే మన పాస్‌పోర్ట్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంది అంటే, వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంది అంటే, నాకు లాస్ట్ టైమ్ నేను స్పెయిన్‌కి వీసా ఏసినప్పుడైతే, స్పెయిన్‌కి వీసా డ్రాప్ చేసిన టైంలో మనకేం జరిగింది అంటే, వాళ్ళు 17 డేస్ మాత్రమే మనకి ఇచ్చారు. సో, ఇక్కడ మీకు చూపిస్తాను. సో, ఇక్కడ సింగిల్ ఎంట్రీనే మళ్ళా గూడా ఇచ్చింది మనకి.
లాస్ట్ టైం ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది చూసారా? సో, ఇక్కడ ఏంది అంటే మనకి 17 డేస్ మాత్రమే మనకిచ్చింది లాస్ట్ టైము. సో, కాకపోతే అది సింగిల్ ఎంట్రీ ఇచ్చారనమాట. మల్టిపుల్ ఎంట్రీ అంటే మనం యూకే వచ్చి మళ్ళా ఏదో కంట్రీకి పోవచ్చు. బట్ సింగిల్ ఎంట్రీ. వన్స్ నువ్వు కంట్రీ దాటిన తర్వాత ఈ 17 డేస్‌లోనే నువ్వు ఎన్ని కంట్రీలైనా తిరగాలి. బట్ కాకపోతే మనం లాస్ట్ టైమ్ వెళ్ళిన ట్రిప్‌లో ఆల్మోస్ట్ 10 కంట్రీస్ తిరిగాము. 10 కంట్రీస్ తిరిగినప్పుడు మనకి 17 డేస్ అనేది సరిపడలా. నేను కూడా అసలకి యాక్చువల్‌గా చూసుకోలేదనమాట. చూసుకోకపోవడం వల్ల ఈ 25 డేస్ ఓవర్ స్టే ఉన్నాను. సో, ఓవర్ స్టే వల్ల నా పాస్‌పోర్ట్ అయితే నాకు రిజెక్ట్ అయింది. నెక్స్ట్ టైమ్ ఎవరైనా గానీ అప్లై చేసుకునే వాళ్ళైనా గానీ చూసుకోండి అనమాట. మీకు అక్కడ ఎంత వ్యాలిడిటీ ఇచ్చారు, ఎన్ని డేస్ ఇచ్చారు అనేది చెక్ జేసుకోండి. ఆ డేస్‌ని బేస్ చేసుకొని మీరు ట్రావెల్ ప్లాన్ జేసుకోండి. నేను యాక్చువల్‌గా ఆ 17 డేస్ అనేది చూసుంటే ఎర్లీగానే వచ్చేసేది. బట్ ఆ డేట్ అనేది నేను చెక్ చేయలేదు. అందువల్ల అయితే నాకు ఓవరాల్‌గా ఇది రిజెక్ట్ అయింది. సో, మొత్తం 50,000 అయితే లాస్ వచ్చింది. తప్పదు ఇంకేం చేయలేము. సో, అయేమన్నా రిఫండ్ వస్తాయా అంటే ఫ్లైట్ టికెట్లు గానీ ఏమి రిఫండ్ రావు. ఎవ్రీ టైమ్ నేను ఒక కంట్రీకే బుక్ చేసుకొని ప్లాన్ చేసుకునేది. ఈసారి 4 కంట్రీస్‌కి ప్లాన్ చేసుకున్నా. డెన్మార్క్‌కి వీసా ఏసి డెన్మార్క్ నుంచి నార్వే, నార్వే నుంచి స్వీడన్, స్వీడన్ నుంచి ఫిన్లాండ్ ఎళ్దామని జెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. బట్ మొత్తం ట్రా అయిపోయింది. అలా అయిపోయింది. వీసా రాలేదు. సో, మొత్తం ప్లాన్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో, ఈ మధ్య మీ అందరికి గూడా తెలుసు. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ బాగా ఇదవుతుంది. సో, ఏమి మంచి జరగట్లేదు. సరే ఇండియా వచ్చిన తర్వాత చూడాలి. ఇంక ఏదన్నా పూజలు, పాజలు చేపిచ్చి ఏమన్నా హోప్‌ఫుల్లీ నెక్స్ట్ ఇంకా ఏదన్నా మంచిగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో, మీరెవరైనా గానీ నెక్స్ట్ టైమ్ ఏదన్నా యూరప్ కంట్రీస్‌కి మనకేందంటే ఒక షంగన్ వీసా వచ్చింది అంటే ఇక్కడ యూకే ఉండే వాళ్ళకేంది అంటే మొత్తం ఓవరాల్‌గా 44 కంట్రీస్‌కి యాక్సెస్ ఉంటుంది. అందులో షంగన్ కంట్రీస్ 27 ఆర్ 29 సంథింగ్ ఉన్నాయి. సో, వాటన్నిటికి మాత్రం కంపల్సరీ షంగన్ వీసా రిక్వైర్డ్. రిమైనింగ్ అల్బేనియా అట్లాంటి కంట్రీలకి ఏందంటే ఏం అవసరం లేదు. ఈ వీసా ఉంటే డైరెక్ట్‌గా ఫ్లైట్ బుక్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. కాకపోతే మీరు వీసా అప్లై చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్‌గా చేసుకోవాల్సింది ఏంటంటే హోటల్ బుకింగ్ ఒకటి, ఫ్లైట్ టికెట్లు ఒకటి, సో, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ ఒకటి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఒకటి, ఆఫర్ లెటర్ ఒకటి, సో, 3 మంత్స్ పే స్లిప్స్ ఒకటి. సో, ఇవన్నీ పెట్టుకొని మీరు దాంతో పాటు ఒక పాస్‌పోర్ట్ తీసుకొని వెళ్తే సో, మీది వీసా అప్లికేషన్ మస్ట్ అండ్ షుడ్. అది లేకుండా అయితే రానీయరు కదా! సో, వీసా స్లాట్ బుకింగ్‌ది, సో, వీసా అప్లికేషన్ ఫాము ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ టైమ్ ఎళ్ళేటప్పుడు మెయిన్‌గా అయితే వాళ్ళు చెక్ చేసేదేంటంటే ఫైనాన్షియల్ డాక్యుమెంటు నువ్వు రిటర్న్ వస్తావా రావా అనేది నీది అవి టికెట్లయితే చెక్ జేస్తారు. సో, ఎవరైనా నెక్స్ట్ అప్లై చేసినప్పుడు మాత్రం డిలే అయితే చేయొద్దు. దాంట్లో డేట్స్ చూసుకోండి. ఆ డేట్స్‌ని బేస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి ట్రిప్పు. లేదు ఎట్లా వచ్చాం గదా! ఈ పక్కనే గదా! వేరే కంట్రీ దానికెళ్దాము అని చెప్పేసి అలా అయితే అనుకోవద్దు. నేను అలానే అనుకున్నాను. అన్నీ పక్క పక్కనే గదా! కంట్రీస్ అని జెప్పేసి కవర్ చేద్దాం అనుకున్నాను. సో, ఆ విధంగా నాదైతే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 25 డేస్‌లో 10 కంట్రీస్ కవర్ చేశామనమాట. సో సో, ఈ విధంగా అయితే మనం వీసా అప్లై చేసే ప్రాసెస్సు. అదే విధంగా వీసా రిజెక్ట్ అవ్వడానికి రీజన్స్ గూడా మెయిను ఆల్రెడీ మీకు ముందు చెప్పాను గదా! ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ గానీ, లేదంటే ఓవర్ స్టే అనేది నాకైతే ఓవర్ స్టే వల్లే నా వీసా అయితే రిజెక్ట్ అయింది. సో, ఎవరైనా మీరు అప్లై చేసుకున్నప్పుడు డేట్‌లనేవి చెక్ చేసుకొని ఎర్లీగా వచ్చేసేయండి. ఏదైతే లొకేషన్స్ పెట్టుకున్నారో ఆ లొకేషన్స్‌కి అంతే తప్ప సో, ఇంకా మీకేదన్నా ట్రావెలింగ్ రిలేటెడ్‌గా గానీ, యూకే రిలేటెడ్‌గా గానీ ఏదన్నా మీకు సందేహాలున్నా, లేదు మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకున్నా, ఏదైనా నాకు ఆ కామెంట్ రూపంలో చెప్పండి. సో, మీరు చేయవలసిందల్లా మనకేంది అంటే, మీరు నన్ను సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, మీ త్రూ ఇంకా ఒక ఇద్దరికి షేర్ చేసి, సో, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు మనకెంత సపోర్ట్ ఇస్తే మన దగ్గర నుంచి అంత కంటెంట్ వస్తా ఉండిద్దనమాట. మీ సపోర్ట్ వల్లే మనం ఇప్పటిదాకా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే యూట్యూబ్‌లో గానీ వీడియోలు తీయడం జరుగుతుంది. సో, మీరు ఎంత ఎంకరేజ్‌మెంట్ ఉంటే మన సైడ్ నుంచి అంత మనం కంటెంట్ చేస్తామనమాట. సో, ఇలాంటి ఇంకా మరిన్ని వీడియోలు చాలా ఉన్నాయి. సో, అవన్నీ తొందరలో కూడా రిలీజ్ చేస్తాను. ఆ! ఇంకా మీకేదన్నా ఉంటే మాత్రం నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్.